సో హలో, ఇది నీ ప్రోగ్రామ్ కదా. సో ఫస్ట్ డబుల్ ఏబీసీ తీసుకున్నా, అంత బాగానే ఉంది. డిస్క్రిమినెంట్ క్యాలిక్యులేట్ చేసా, అంత బాగా. ఇప్పుడు డిస్క్రిమినెంట్ తీసుకునేటప్పుడు నువ్వు ఎప్పుడైనా పదాలు ఎలా వాడాలంటే నువ్వు వెంటనే వాడేసేలాగా వాడాలి. డిస్క్రిమినెంట్కి నువ్వు కేవలం డీ తీసుకున్నావు అనుకో, ఇక్కడ నువ్వు డీతో సరిపెట్టచ్చు. ఎక్కడైతే ఈ పదం వాడదామో అక్కడంతా డీతో సరిపెట్టేయచ్చు. ఓకే, అది కాదు డిస్క్రిమినెంట్ అంటే. ఇప్పుడు నీకు దీని గురించి కొంచెం చెప్పాలి, క్వాడ్రాటిక్ అంటే ఏంటని. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ వచ్చేసి ఇలా ఉండిద్ది. అంటే ఎగ్జాంపుల్కి ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే దీంట్లో ఒక్క నిమిషం, ఓకే, దీన్ని లీనియర్ ఈక్వేషన్ అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే దీన్ని లీనియర్ ఈక్వేషన్ అంటారు. ఎందుకంటే ఎక్స్కి పవర్ 1 కదా, సో ఇది లీనియర్ ఈక్వేషన్. ఒక లీనియర్ ఈక్వేషన్కి ఒక సొల్యూషనే ఉంటుంది అనమాట. సొల్యూషన్ అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఒకటే వాల్యూ పెట్టచ్చు. నువ్వు ఏదైనా ఒకటే దీన్ని సాటిస్ఫై చేసిద్ది. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏం పెడితే 0 అయిపోయింది, 1 పెడితే 0 అయిపోయింది కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది దీనికి ఒక సొల్యూషన్ అనమాట. అంతే. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందనుకో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే దానికి పవర్ 2 ఉంటుంది అనమాట. ఇందాక చూసాం కదా, పెన్ను సరిగ్గా పనిచేయట్లా. ఇలాగా పవర్ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ అంటారు. ఇందాక లీనియర్కి ఒక సొల్యూషన్ వచ్చింది కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు లీనియర్కి జనరల్ ఫామ్ ఏం రాయొచ్చు, ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ కావాలంటే మైనస్ బి బై ఏ. ఇది దీని సొల్యూషన్. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటే, మొత్తం ఫార్ములాలు చేయంగా తెలిసింది ఏంటంటే, ఇక్కడ 2 సొల్యూషన్లు వస్తాయి కదా, అందులో ఒక సొల్యూషన్ వచ్చేసి x1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఏబిసిలు ఏంటంటే ఆ ఈక్వేషన్ నుంచి వస్తాయి. దీనికి రెండో సొల్యూషన్ వచ్చేసి మైనస్ బి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇప్పుడు ఇక్కడ దేన్ని బట్టి ఈ రూట్ మొత్తం డిపెండ్ అవుతుందంటే ఈ ఒక్క టర్మ్ బట్టి. కాబట్టి దీన్ని డిస్క్రిమినెంట్ అన్నారు. ఇది లేదనుకో, ఈ రెండు సేమే కదా, మైనస్ బి బై 2a మైనస్ బి బై 2a కదా. ఇప్పుడు దీన్ని బట్టే మనకి రూట్ అంతా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఆలోచించు, ఇప్పుడు రూట్ లోపల ఉంది చూసావా, ఏముంది రూట్ లోపల, బి స్క్వేర్ మైనస్ 4ac. ఇప్పుడు ఇది 0 అయిపోయింది అనుకో, ఈ టర్మే ఉండదు అప్పుడు కదా. ఇప్పుడు దీని రూట్ ఏమైంది, ఒక రూట్ వచ్చేసి మైనస్ బి బై 2a, సెకండ్ రూట్ కూడా మైనస్ బి బై 2a. అర్థమైందిగా, ఇది ఒక కేసు. ఇది మొత్తాన్ని నేను డిస్క్రిమినెంట్ కాబట్టి డి అనుకుంటా. ఇఫ్ డి ఈజ్ ఈక్వల్ టు 0, రూట్స్ ఏమేమి వచ్చినాయి, మైనస్ బి బై 2a మైనస్ బి బై 2a. ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమేమి అవ్వచ్చా డిస్క్రిమినెంట్ అనేది. ఇప్పుడు ఈ లోనది ఏదైతే ఇది ఉందో అది పాజిటివ్ నెంబర్ అయిందనుకో, పాజిటివ్ నెంబర్ అవ్వటం అంటే 0 కంటే పెద్దది నెంబరే కదా. లోన్ ఉన్నది ఏదైతే ఉందో 0 కంటే పెద్దదైందనుకో, రూట్లో ఉన్నది 0 కంటే పెద్దదైతే ఇది మొత్తం పాజిటివ్ వాల్యూ అయిపోతుంది. అప్పుడు దీనికో వాల్యూ వచ్చింది. సపోజ్ దాన్ని ఎక్స్ అనుకో, ఎక్స్ బై 2a, ఎక్స్లో రాసాం కదా, కే అనుకో, కే బై 2a. ఇక్కడ ఏమొచ్చింది, మైనస్ బి మైనస్ కే బై 2a. ఇప్పుడు ఈ కే అనేది 0 కంటే పెద్దది కదా,
ఇక్కడ కేనే నువ్వు యాడ్ చేయాలి, ఇక్కడ కేనే నువ్వు సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది, ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది. అర్థమైందా? రెండు వేరు వేరు వాల్యూస్ వస్తాయి. కాబట్టి రెండింటిని విడివిడిగా కేసెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ d = 0 అయితే ఇది, d > 0 అయిందనుకో, x1 వచ్చేసి డిస్క్రిమినెంట్ మనం ఆల్రెడీ d అనుకుందాం దీన్ని. అదే x1 వచ్చేసి -b + d/2a, x2 వచ్చేసి -b - d/2a. ఇంతవరకు బాగానే ఉంది. ఇంతవరకు గోల్ ఏం లేదు. ఇంతవరకు అర్థం అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే ప్రోగ్రాంలో కూడా మామూలుగా రూట్స్ అనేవి ఈ ఫామ్లో ఉంటాయి అని చెప్పుకున్నాం. డి అంటే తెలుసుగా, ఏంటి డి అంటే? where d = b² - 4ac, రెండిట్లో కామన్. ఇప్పుడు పొరపాటున ఈ d అనేది b² - 4ac అనేది <0 అంటే నెగిటివ్లో వచ్చింది అనుకో, ఇప్పుడు రూట్లో ఏముండిద్ది? ఒక నెగిటివ్ నెంబర్ ఉంటుంది కదా. కానీ మనకి రూట్స్ నెగిటివ్లో ఉండటం అనేది మ్యాథ్స్లో జరగదు రెగ్యులర్గా. కానీ కాంప్లెక్స్లో ఏంటంటే దీన్నే √17 × √-1. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే √-17 లాగా రాయొచ్చు. దీన్ని మ్యాథ్స్ వాళ్ళు ఏమన్నారంటే దీన్ని ఇంతే ఉంచారు, దీన్ని i అన్నారు. కాంప్లెక్స్ నెంబర్స్లో i వచ్చింది కదా, i ఏంటంటే -√1. ఇప్పుడు రూట్లో మనకి -24 వచ్చింది అనుకో, దాని అర్థం ఏంటి? √24i. అర్థమైందా? ఇది బేసిక్గా ప్రాబ్లం అనమాట. సో ప్రోగ్రాంలోకి వచ్చేసరికి ఇప్పుడు డిస్క్రిమినెంట్ను క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం, b² - 4ac. డిస్క్రిమినెంట్ 0 కంటే పెద్దదనుకో, పాజిటివ్ అయిందనుకో, ఏం చూసాం? డిస్క్రిమినెంట్ 0 కంటే పాజిటివ్ అయితే రెండు రూట్స్ వస్తాయి, ఇదొకటి ఇదొకటి. -b + d/2a -b - d/2a. అంటే ఇక్కడ చూడు, నువ్వేమి ఇచ్చావు? x1 √1 రెండు ఎందుకు ఇచ్చావు? ఇక్కడ √1 x1 ఇవ్వకూడదు కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ √1 ఇచ్చావు, బాగానే ఉంది. ఇక్కడ √1 డిక్లేర్ చేస్తేనే కదా ఇక్కడ √1 ఇవ్వాలి. అలా ఇక్కడ √1 నువ్వు డిక్లేర్ చేయకుండా నువ్వు √1 ప్రోగ్రాంలో వాడేస్తే ఎక్కడి నుంచి ఎత్తుక్కోవాలి కంపైలరు? కాబట్టి x1 ఇక్కడ తీసేసి ఇక్కడ √1 ఎప్పుడైనా పేర్లు షార్ట్ కట్గా తీసుకోవాలి, R1 R2 అయిపోయింది. కాబట్టి ఇక్కడ నువ్వు √1 = -b -√b² - 4ac, దాన్ని డిస్క్రిమినెంట్ అన్నాం, /2 × a. బాగానే ఉంది. ఇక్కడ కూడా R2 అదే -b ప్లస్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, కాబట్టి ఇక్కడ ఇలా వచ్చింది. ఏం ప్రింట్ చేస్తాం? వాడు అడిగిన దాన్ని బట్టి ప్రింట్ చేయాలి. √1 %.2f అండ్ √2 %.2f. ఇక్కడ నువ్వు 2 పర్సెంటేజ్లు వాడావు కదా, నువ్వు 2 నంబర్లు ప్రింట్ చేయాలి. ఇక్కడ ఒక నంబర్ రావాలి ఈ 0.2 దగ్గర, ఇక్కడ ఒక నంబర్ రావాలి. ఏమేమి రావాలి? ఒకటి √1 రావాలి, ఇంకోటి √2 రావాలి. అక్కడితో ఈ ఫస్ట్ కేసు అయిపోయింది. ఒకవేళ డిస్క్రిమినెంట్ అనేది 0 కంటే పెద్దది కాకుండా 0కి ఈక్వల్ అయిందనుకో, అప్పుడు ఏం చేయాలి? x1 రూట్ అనేది ఇలా ఇవ్వకూడదు అనమాట, ఒకటే ఇవ్వాలి. అప్పుడు రూట్ ఏమైందంటే, ఇప్పుడు డిస్క్రిమినెంట్ 0 అయిందనుకో, ఇక్కడ చూసాం కదా, డిస్క్రిమినెంట్ 0 అయితే x1 -b/2aనే, x2 కూడా -b/2aనే. కాబట్టి రెండు ఈక్వల్. ఇక్కడ ఒకటి డిక్లేర్ చేస్తే చాలు, √1 %.2f అని ఇక్కడ ఇవ్వాలి.
అండ్ √2 = %.2f అని ఇచ్చి ఇక్కడ 2 నంబర్లు రావాలి, ఇక్కడ ఒకటి రావాలి, ఇక్కడ ఒకటి రావాలి. కానీ ఈ పర్టికులర్ కేసులో d 0 కాబట్టి ఇక్కడ r1 ఇవ్వచ్చు, ఎందుకంటే r1లో రూట్ అదే ఉంది. ఇంకా రెండో రూట్ ఏమొచ్చింది, d 0 అయితే అదే వచ్చింది కదా, కాబట్టి r1 ఇవ్వాలి. మళ్ళీ నువ్వు దీన్ని r2 పెట్టుకున్నావు అనుకో, ఇక్కడ 2 r2లు ఇస్తావు. ఎందుకు 2 సేమ్ ఇచ్చామంటే ఈ పర్టికులర్ కేసులో డిస్క్రిమినెంట్ 0 కాబట్టి 2 ఈక్వల్ వచ్చినాయి కాబట్టి నువ్వు అలాగా 2 ఈక్వల్ ఇవ్వాలి. ఈ కేసు కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇదే మెయిన్ కేసు. ఎల్స్ ఇప్పుడు d అనేది >0 అయిపోయింది, <0 అయిపోయింది. ఇంకా మిగిలిన కేసు ఏంటి, <0. కాబట్టి నువ్వు ఇక్కడ ఎల్స్ అని ఇవ్వచ్చు, ఎల్స్ ఇఫ్ d <0 అని ఇవ్వచ్చు. d <0 ఇస్తే చూడటానికి అర్థమైంది అనమాట. d <0 ఇస్తే ఏం చేయాలి ఇప్పుడు, అది ఇక్కడ చూద్దాం. d <0 వస్తే ఒకటి రియల్ పార్ట్ వచ్చింది, ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. ఓకే, ఇప్పుడు మనకి రియల్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చిందనుకో, రెండో రూట్ ఆటోమేటిక్గా ఏమైందంటే ఇలా అయిపోయింది. కాంప్లెక్స్ రూట్స్ ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్, ఇది స్టేట్మెంట్. అంటే ఇప్పుడు నీకు d అనేది <0 అయిందబ్బా. ఇక్కడ సపోజ్ -2 + √−7 / a ఒక 3 అనుకో, 2 × 3. ఇప్పుడు -2 ప్లస్ ఈ దీన్ని ఎట్లా రాయొచ్చు, √7i. ఈ i అనేది రూట్లో లేదు, బయటే ఉంది. రూట్లోనే బయటే ఉంది. ఎందుకంటే మనం ఏమనుకున్నాం, నెగిటివ్ √-1ని అంటే దీన్ని √7 × మైనస్ని తీసేసి √-1 అనుకున్నాం. ఈ మొత్తాన్ని నేను i అంట, కాబట్టి ఇదేం రాయొచ్చు, √7 × i బయట. ఇది 2 డెసిమల్ ప్లేసెస్, సపోజ్ 3.54 వచ్చింది, × i. ఇలాగ మనం చూపించాలి. డినామినేటర్ 6 ఉంది కదా, ఇది వచ్చేసి ఏంటంటే రియల్ పార్ట్, ఇది వచ్చేసి ఏంటంటే ఇమాజినరీ పార్ట్. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే -2 + 7i / 6. ఇంకో రూట్ ఏమైంది వెంటనే, -2 - √7i / 6. ఇప్పుడు దీని నుంచి మనం ఇది కూడా తెప్పియచ్చు. దీంట్లో 2 పార్ట్లు ఉన్నాయి. ఒకటి రియల్ పార్ట్, ఏంటిది, ఇది రియల్ పార్ట్, -2/6 అనేది రియల్ పార్ట్, ప్లస్ √7/6 × i అనేది ఇమాజినరీ పార్ట్. ఇప్పుడు ఈ రెండు మనకు వచ్చినాయి అనుకో, ఇది ఒక రూట్ అయింది, ఈ రెండిటి కలిపితే ఒక రూట్. అదే ఇదే రియల్ పార్ట్ వాడుకొని, ఇదే ఇమాజినరీ పార్ట్ వాడుకొని మనం జస్ట్ ఇక్కడ సైన్ మారిస్తే అది సెకండ్ రూట్ అయిపోయింది. అర్థమైందా? కాబట్టి మనకి ఒక రూట్లో నీకు రియల్ పార్ట్ ఏంటి, ఇమాజినరీ పార్ట్ ఏంటి, దాని ద్వారా వచ్చే సైన్ ఏంటి అని తెలిస్తే నీకు రియల్ పార్ట్ రాసుకొని ఇమాజినరీ పార్ట్ రాసుకొని మధ్యలో సైన్ మారిస్తే నీకు అది ఏమైంది, ఇది ఒక r1 అనే ఒక రూట్ వచ్చింది, ఇక్కడ r2 అనే ఒక రూట్ వచ్చింది. సో బేసిక్గా చెప్పేది ఏంటంటే, కంప్యూటర్కి కాంప్లెక్స్లు ఏం రావు కాబట్టి -2 + √−7/6 ఇలా ఉందనుకో, మనం ఏం చేస్తున్నాం అంటే ఈ పర్టికులర్ కేసులో దీన్ని మనం పాజిటివ్ చేసేస్తున్నాం. మనకి అలవాటు కాబట్టి లోన -7ని నేను +7 చేయాలి. ఎలా చేయాలి, మైనస్తో మల్టిప్లై చేసి చేయాలి. ఒక్క నిమిషం, నాన్న ఫోన్ చేస్తున్నారు. అదే విషయం, ఎక్కడున్నాం మనం,
ఇదే ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్తగా. రూట్ లోపల నీకు నెగిటివ్ నెంబర్ ఉన్నా సరే మనం ప్రస్తుతానికి దాన్ని పాజిటివ్ చేస్తున్నాం. ఎలా చేయొచ్చు దీన్ని పాజిటివ్? -7కి నేను మైనస్ని మల్టిప్లై చేస్తే పాజిటివ్ అయిద్దిగా. సో నాకు ఏదైతే లోపల డి వచ్చిందో, ఇది డిఏ కదా లోన రూట్ లోపల, ఆ డీకి నేను నెగిటివ్ది మల్టిప్లై చేస్తున్నా. ఆల్రెడీ డి అనేది నెగిటివే, ఎందుకంటే ఇది -7 కదా. మనం కేసు తీసుకుందే d<0 అని చెప్పి నువ్వు ప్రోగ్రామ్ ఓపెన్ చేసావు. కాబట్టి నేను లోన మళ్ళీ -d అని రాస్తే డి నెగిటివ్గా ఉంది కాబట్టి నెగిటివ్ని నేను నెగిటివ్తో మల్టిప్లై చేస్తే అది పాజిటివ్ నెంబర్ అయ్యిద్ది. కాబట్టి ఇక్కడ -7 ఉంది కదా, దాన్ని నేను పాజిటివ్ చేసి /6 అని రాసుకుంటా. తర్వాత ఇది రియల్ పార్ట్ అయ్యిద్ది, ఇది ఇమాజినరీ పార్ట్ అయ్యిద్ది. రియల్ పార్ట్ ఏమైంది అప్పుడు -2/6. కంప్యూటర్కి ఈ రూట్స్ వచ్చు, కానీ రూట్ లోపల నెగిటివ్ నెంబర్ పెడితే రాదు. కాబట్టి నేను నెగిటివ్ తీసేసి పాజిటివ్ పెడుతున్నా. పాజిటివ్ పెట్టి లాస్ట్లో నేను ఐ అనే లెటర్ ఒకటి పెట్టామనుకో, మనుషులకు అర్థమైంది బాగానే. కంప్యూటర్కి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు కదా, మనకు కావాల్సిన అవుట్పుట్ రప్పియాలి. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంకొకసారి చెప్తా సింపుల్గా, క్లారిటీగా అర్థం చేసుకో. ఇఫ్ డిస్క్రిమినెంట్ అనేది 0 కంటే తక్కువైందంటే డి అనేది నెగిటివ్ నెంబర్ అని అర్థం. ఎందుకంటే ఇది 0, ఇటన్నీ పాజిటివ్ నెంబర్లు ఉంటాయి, ఇటన్నీ నెగిటివ్ నెంబర్లు ఉంటాయి. డి అనేది 0 కంటే తక్కువ ఉందనుకో, నెగిటివ్ నెంబర్ అనేది అర్థం ఆటోమేటిక్గా. సో డి అనేది స్టార్టింగ్లోనే నెగిటివ్ అది. సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ పక్కన కూడా తీసుకొని చెప్తాం. -7/6 డి అనేది స్టార్టింగ్లోనే నెగిటివ్, కానీ కంప్యూటర్కి ఇది క్యాలిక్యులేట్ చేయటం రాదనమాట. ఇది క్యాలిక్యులేట్ చేయటం రాదు కాబట్టి నేనేం చేస్తానంటే దాన్ని పాజిటివ్గా రాసుకుంటా డైరెక్ట్గా. దీన్ని పాజిటివ్గా ఎట్లా రాయొచ్చు? ఇది ఎక్కడుంది మనకి? డీలో ఉంది. సో డి స్క్వేర్ రూట్ చేసేటప్పుడు √d అని రాయకుండా నేను -d అని రాస్తాను. ఎందుకని? డి స్టార్టింగ్లోనే మైనస్ ఉంది, దాన్ని నేను మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది కదా. మనకి చివరగా రావాల్సింది ప్లస్ చేయటం. కాబట్టి డీని నేను నెగిటివ్తో మల్టిప్లై చేస్తే √-d అయ్యిద్ది ఇది. సో ఇలా వచ్చేసింది, ఇలా అయిపోయింది ఫ్రాక్షన్. అప్పుడు √1 = అని చెప్పి, లేకపోతే రియల్ పార్ట్ అని చెప్పి నేనేం రాస్తా? రియల్ పార్ట్ రాస్తాను. ఇది -b/2a. ఇమాజినరీ పార్ట్ ఏమైంది? ఇమాజినరీ అని మనకు తెలుస్తుంది, కంప్యూటర్కి తెలియట్లా. ఇప్పుడు ఇది ఇండివిజువల్గా ఇమాజినరీ పార్ట్ అయింది. √7/6 అంటే √d/ కింద ఏదైతే ఉందో అది 2a. కానీ దీన్ని మనం పాజిటివ్ చేసేసుకున్నాం. కానీ ప్రింట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా ప్రింట్ చేసి ఇది రియల్ పార్ట్ ప్లస్ √7/6 ఇమాజినరీ పార్ట్ ఇంటూ i. మనం ప్రింట్ఎఫ్లో రాసుకునేటప్పుడు i అనేది చివరి యాడ్ చేసామనుకో, ఇది కాంప్లెక్స్ రూట్ అని అర్థమైంది కంప్యూటర్కి. అది విషయం. అర్థం కాకపోతే ఫోన్ చేయి. ఇప్పుడు ఇక్కడ రియల్ పార్ట్ ఏమైంది? -b/2a. ఇమాజినరీ పార్ట్ ఏమైంది? నువ్వు ఇది చూసి రాసావని నాకు తెలుసు, ఎందుకంటే నీకు లాజిక్ ఇక్కడ అర్థం కాల. ఇమాజినరీ పార్ట్ ఏమైందంటే √-d/2 × a. బాగానే ఉంది. సో ఇప్పుడు √1 అని చెప్పి నువ్వు ఇక్కడ ఎలా ఉందో అలా ఇవ్వాలా, స్పేస్తో సహా. అందుకని చూడు, నువ్వు ఇక్కడ i పెట్టావు. నువ్వు ఎందుకు పెట్టావు కూడా నీకు తెలియకుండా పెట్టావు. ఇది మొత్తం కంప్లీట్ చేసి √1, ఇది ఒక్కటి రియల్ పార్ట్ ఇక్కడ రావాలి, ఇమాజినరీ పార్ట్ ఇక్కడ రావాలి. కాబట్టి ఇక్కడ నువ్వు రియల్ పార్ట్ అని ఇచ్చావు, కానీ రియల్ పార్ట్ ఎక్కడుంది? రియల్లో ఉంది. నువ్వు రియల్ పార్ట్ అని ఎందుకు ఇచ్చావు? ఇక్కడ కామా ఇవ్వాల. నువ్వు రియల్ అని నువ్వు డిక్లేర్ చేసి నువ్వు రియల్ పార్ట్ అని ఎలా ఇస్తావు? ఇమాజినరీ పార్ట్ అని ఎలా ఇస్తావు? అర్థమైందా? అదొకటి. నువ్వు ఇది ఎందుకు అసలు ప్రింట్ చేసావు నాకు అర్థం కాల. ChatGPT చూసి ఎక్కిచ్చావు. √1 అని ప్రింట్ అవ్వాలి, √2 అని ప్రింట్ అవ్వాలి. అది ఫార్మాట్. √1 ఇదే,
√2 కూడా అయినా వాడంతా ఒకటే లైన్లో వేస్తే నువ్వు 2 లైన్లు ఎలా రాస్తావు? √1 ఇదని చెప్పి నెక్స్ట్ లైన్ కూడా అడగలా వాడు. ఐ అండ్ √2 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఫస్ట్ ఇక్కడ రియల్ పార్ట్ ఇచ్చాడు. %.2f ప్లస్, కానీ ఇక్కడ మైనస్ %.2f అని చెప్పి మనం సొంతగా ఐ అనే లెటర్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడు, ఇది ఒకటి నువ్వు గుర్తుపెట్టుకో. 4 నంబర్లు ఇవ్వాలి అని చెప్పి నువ్వు ఇక్కడ ఇన్పుట్ ఇచ్చావు. 1 2 3 4. ఇక్కడ కూడా 4 ఇవ్వాలి. ఒక రియల్ ఒక ఇమాజినరీ, మళ్ళీ ఒక రియల్ ఒక ఇమాజినరీ. అది సంగతి. నాకు తెలుసు రన్ అవ్వాలి, స్పేస్లు ఇవ్వకూడదు ఇక్కడ. ఇక్కడ కూడా అవసరం. కోఎఫిషియెంట్స్కి నువ్వు ఏబీసీ డబల్లో తీసుకోకూడదు, ఎందుకంటే ఇంటీజర్లు కదా ఇవన్నీ ఏబీసీలు. ఏబీసీలో ఉన్నాయి, ఇంత బాగానే ఉంది. చూద్దాం. ఫార్మాట్ స్పైస్ ఫ్లోట్ బట్ ద ఆర్గ్యుమెంట్ ఏ లైన్లో 8th లైన్ అంట ఎర్రర్. 1F కాదు ఇది, F అయినా ఇవ్వాలి, LF అయినా ఇవ్వాలి. అర్థమైందా? కానీ ఇప్పుడు మనం ఏబీసీలు ఇంటీజర్ తీసుకున్నాం కాబట్టి డీలు ఇవ్వాలి. ఇంకోటి 12. 12th లైన్లో ఏముంది? స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్క్రిమినెంట్. '21లో కూడా ఒకటి ఉందట. డి అనేదంటే డిస్క్రిమినెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఎక్కడ వాడాలి? ఇప్పుడు వాడాలి. ఒక్క నిమిషం నేను చూసి చెప్తాను. అది విషయం. నువ్వు ఇక్కడ స్క్వేర్ రూట్ అని నువ్వు వేరియబుల్ తీసుకొని ఫంక్షన్ పేరు కూడా స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి రాలని. ఇక నువ్వు ఎస్క్యూ అని తీసుకో. ఎస్క్యూ అయినా ఎందుకు అసలు ఇది అనవసరం కదా. ఇది దీంట్లో ఏమో మనం సేవ్ చేయం. ఇది అనేది ఒక ఫంక్షన్ సీలో, దీనికి స్క్వేర్ రూట్ కనుక్కో అని చెప్తున్నాం అంతే. ఇంకో బ్రాకెట్ ముయ్యాలంట. వచ్చినాయి చూడు, ఇట్లా నువ్వు సరిగ్గా
అండ్ పక్కన స్పేస్ అంట. ఇంకోటి అరే అన్నీ ఇవ్వాలరా. ఇప్పుడు ఇక్కడ డబుల్ డివిజన్ కదా, ఇది డబుల్లా ఉంది. ఇంటీజర్లు వేస్తే డబుల్ డివిజన్ ఎట్లా అయింది? 0.0 ఇవ్వాలి, ఎందుకంటే 2 ఫ్లోట్లో ఉండాలి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ √2. ఓకే, ఇంకా వీడు స్పెల్లింగ్ తప్పు. ఇది అర్థం కాలేదండి, చదువుతున్నా. చేద్దాం, అదే విషయం.